ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కు భారత్, న్యూజిలాండ్ టీమ్స్ రెడీ అయ్యాయి. భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని చూస్తుండగా న్యూజిలాండ్ 2000 సంవత్సరం తర్వాత తమ రెండో టైటిల్ని అందుకోవాలని సిద్ధమవుతుంది. అయితే ఫైనల్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగిస్తే లేదా మ్యాచ్ టై అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు, ఏ జట్టుకి కప్పు దక్కుతుంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఏడాదిలోపే రెండో ఐసీసీ టోర్నీని ముద్దాడేందుకు భారత్కు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ను టీమిండియా ఢీకొట్టబోతోంది. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్లో గెలిచి విజేతగా నిలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అభిమానులను ఓ ప్రశ్న తలెత్తుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పలు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో పలు జట్ల సెమీస్ అవకాశాలకు గండిపడింది. ఇక ఫైనల్ మ్యాచ్ సైతం వర్షం పడి రద్దయితే పరిస్థితి ఏంటి? భారత్, న్యూజిలాండ్లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఎవరిని ప్రకటిస్తారు అన్న ఆసక్తి నెలకొంది. పాకిస్తాన్లో మాదిరిగా దుబాయ్లో ఇప్పుడు వర్షం పడే అవకాశం లేదు. అయితే అనుకోని విధంగా వర్షం వచ్చిందనుకుంటే ఇరు జట్లు విజేతగా ట్రోఫీని పంచుకుంటాయి. మ్యాచ్ ఫలితం రాకుంటే ఇరు జట్లు కనీసం 25 ఓవర్లు ఆట ఆడాలి. అప్పుడే డక్వర్త్ లూయిస్ పద్ధతిన విజేతను తేలుస్తారు. వర్షం వల్ల ఫైనల్ రద్దు కావడంతో 2002లో భారత, శ్రీలంక జట్లు పంచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. 2 రోజుల పాటు మ్యాచ్ సాగినా కూడా ఒక్కో ఇన్నింగ్స్ మాత్రమే జరిగాయి. ఫలితం తేల్చే అవకాశం లేకపోవడంతో కప్ ఇరు జట్లకు దక్కింది. ఇప్పుడు కూడా మ్యాచ్ రద్దయితే ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనల ప్రకారం ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. మొత్తంగా గ్రూప్ స్టేజ్లో వర్షం వల్ల రద్దయిన 3 మ్యాచ్లు పాకిస్తాన్ వేదికగానే జరిగాయి. కానీ ఇప్పుడు ఫైనల్ దుబాయ్ వేదికగా జరగనుంది. దీంతో ఫైనల్ మ్యాచ్కు దాదాపు వర్షం ముప్పు లేదని అంటున్నారు. మ్యాచ్ సజావుగా జరగాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.